నా వారం రోజుల దుబాయ్ ట్రిప్ లో ఓల్డ్ దుబాయ్ లోని దుబాయ్ క్రీక్ ని, గోల్డ్ సూక్ ని, తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కన్స్ట్రక్షన్ బుర్జ్ ఖలీఫాని, అలాగే దుబాయ్ మెరీనా ఏరియాలో నేను స్టే చేసిన హాస్టల్స్ ని, దుబాయ్ ఎడారిలో చేసే డెజర్ట్ సఫారీ రైడ్ ని, ఇక్కడ అద్భుతమైన బెల్లీ డాన్సులు, ఫైర్ షోల్ని, తరువాత దుబాయ్ లో ఖర్జూరపు చెట్టు ఆకారంలో నిర్మించిన మ్యాన్ మేడ్ ఐలాండ్ పామ్ జుమైరాని, చివరిగా దుబాయ్ మెరీనా ఏరియాలో చేసే డిన్నర్ క్రూజ్ ని ముగించుకుని నేను రిటర్న్ మన భారతదేశానికి బయలుదేరాను. నా రిటర్న్ జర్నీకి నేను దుబాయ్ నుంచి కాకుండా దుబాయ్ కి పక్కనే ఉన్న అబుదాబి నుంచి ఫ్లై అయ్యాను. దీనికోసం దుబాయ్ నుంచి అబుదాబికి గంటన్నర బస్ జర్నీ చేశాను. అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి నా ఫ్లైట్ రాత్రి 12:30కి స్టార్ట్ అయ్యి దాదాపు 4 అవర్స్ జర్నీ తర్వాత ఉదయం 6 గంటలకి బెంగళూరు చేరుకుంది. బెంగళూరులో 4 గంటల లేఓవర్ తర్వాత మా ఫ్లైట్ ఉదయం 10:15కి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడ చేరుకుంది. తర్వాత లోకల్ బస్ లో విజయవాడ బస్ స్టాప్ కి, అక్కడి నుంచి బస్ లో మా ఊరికి చేరుకున్నాను. సో ఇదండి నా ఎయిర్ బస్ టు ఎర్ర బస్సు జర్నీ. దుబాయ్ టు విజయవాడ జర్నీ ఫుల్ వీడియో చూడాలంటే ఈ క్రింద ఉన్న లింక్ నొక్కితే ప్లే అవుతుంది.